నీట్ అవకతవకలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాజ్ భవన్ ఎదుట ధర్నా నిర్వహించారు. నీట్పై ప్రధాని మోదీ స్పందించాలని నేతలు డిమాండ్ చేశారు. గ్రేజ్ మార్కులు కలపడం అన్యాయమన్నారు. తక్షణమే ఈ అంశంలో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు గెల్లి శ్రీనివాస్ యాదవ్ సహా పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, బండి సంజయ్లు నీట్ పరీక్ష అవకతవకలపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. గవర్నర్ చొరవ తీసుకుని ఈ సమస్యను పరిష్కరించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తుంగబాలు కోరారు. రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి దీన్ని నీట్ ఎగ్జామ్ కౌన్సిలింగ్ వెంటనే రద్దు చేసి మళ్ళీ ఒకసారి విద్యార్థులకు చెప్పి ఎగ్జామ్ పెట్టి దీనికి అందరికి న్యాయం చేకూర్చే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటూ మేము టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం తరఫున రాజ్భవన్ ని ముట్టడించడం జరిగింది. ఖబర్దార్ మోడీ, ఇప్పటికైనా నువ్వు దాన్ని ఒక ఎంక్వైరీ చేసి దాన్ని విద్యార్థులకు న్యాయం చేయకపోతే ఇలాగే మేము విద్యార్థి నాయకులందరం కలిసి భారతదేశం అంతా కలిసి వెళ్ళి ఈ పార్లమెంట్ కూడా ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం. ఈ రోజు నీటిను తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి టీఆర్ఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. నీటిలో అక్రమాలను ఎమ్మటే సరిదిద్ది నీటిలో రద్దు చేసి నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నీటి పరీక్షలు వెంటనే రద్దు చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా రాష్ట్ర కార్య జంగయ్య ఈరోజు ముట్టడి మాత్రమే ఈరోజు కాబట్టి తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. మరోవైపు హైదరాబాద్లో ఎన్ఎస్యుఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూతో పాటు వాటి అనుబంధ యోజన విద్యార్థి నిరసన చేపట్టాయి. మాస్ కాపీయింగ్ జరిగినట్టు ఆరోపణలు రావడంతో నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ ఎగ్జామ్ నిర్వహించాలనుకుంటున్నాయి విద్యార్థి సంఘాలు. నారాయణగూడ నుంచి లిబర్టీ వరకు నిరసన మార్చ్ నిర్వహిస్తున్నాయి. ఈ ఆందోళనలో విద్యార్థి యోజన సంఘాల నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్, దేశమూల్య 2024 నీట్ ఎగ్జామ్ వివాదాల సుడిగండంలో కూడా చిక్కుకుంది. ఓవైపు పరీక్షలు రీకండక్ట్ చేయాలని కూడా కొంతమంది డిమాండ్ చేస్తా ఉన్నారు. మరోవైపు అసలు నీట్ పరీక్షనే రద్దు చేయాలని కూడా ఆందోళనతో దేశంలో కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా నిరసనలు వెలువెత్తుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో కూడా ఈ రోజు ర్యాలీకి కూడా అనుమతి ఇవ్వాలనేసి నిన్ననే నీట్ పరీక్షలో జరిగినటువంటి అవకతవకలపై కూడా విద్యార్థి యువజన సంఘాల నాయకులు నిర్వహించేటువంటి స్టూడెంట్ మార్చ్ కార్యక్రమాల కోసం కూడా పర్మిషన్ ఇవ్వాలనేసి కూడా నిన్ననే హైదరాబాద్ కమిషనర్ ని కూడా మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ, ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు బల్మూరు వెంకట్ తో పాటు ఎస్ఎఫ్ఐ, ఏఐవైఎఫ్, విజేఎస్ తో పాటు పీడీఎస్ నాయకులు కూడా నిన్ననే ఇటు కమిషన్ కూడా పర్మిషన్ కోసం కూడా అప్లై చేస్తున్నారు. పర్మిషన్ కూడా సానుకూలంగా కూడా నిన్న కమిషనర్ కూడా స్పందించిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే నీట్ పరీక్ష వివాదంకు సంబంధించి కూడా సమగ్రమైన విచారణ చేపట్టాలని, వెంటనే బాధ్యులపై శిక్షించాలనేసి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేస్తూ కూడా ఇప్పటికే బహిరంగ లేఖ కూడా రాయడం జరిగింది. వాస్తవానికి నీట్ స్కామ్ పై కూడా విద్యార్థి సంఘాలు ఈ రోజు ఆందోళన చేపట్టాయి. 2024 జూన్ 18న జరిగినటువంటి ఎన్ఎస్యుఐ, ఎస్ఎఫ్, ఏయుఎస్ఎఫ్ తో పాటు ఆ అనుబంధ సంఘాలకు సంబంధించిన నేతలు కూడా మాస్ కాపీయింగ్ జరిగినట్లు కూడా ఆరోపణలు రావడంతో కూడా నీట్ పరీక్షను రద్దు చేసి మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించాలని కూడా విద్యార్థి సంఘాలు గలమెత్తుతా ఉన్నాయి. దీనికి సంబంధించి ఈ రోజు కాసేపటి క్రితమే కూడా నారాయణగూడ నుంచి లిబర్టీ అంబేద్కర్ విగ్రహం వరకు కూడా నిరసన మార్చి కూడా నిర్వహించారు. ఈ ఆందోళనలో విద్యార్థులతో పాటు యువజన సంఘాల నేతలు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఏదైనప్పటికీ దేశంలో పెద్ద ఎత్తున కూడా ఇటు మే 5న కూడా నీట్ ఎగ్జామ్ జరిగింది. మొత్తం 4700కు పైగా కూడా సెంటర్లలో 23 లక్షలకు పైగా కూడా
విద్యార్థులు పరీక్ష రాశారు. ఈ పరీక్షలో జరిగినటువంటి రోజే నీటు క్వశ్చన్ పేపర్ కూడా లీక్ అయిందంటూ కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా ఆరోపణలు వచ్చాయి. కానీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ మాత్రం దీన్ని పూర్తిగా ఖండించింది. అట్లాంటిది ఏం లేదని వెనుకేసుకొచ్చినప్పటికీ కూడా జూన్ 4న కూడా నీట్ ఫలితాలు ఎన్టీఏ విడుదల చేసింది. నీట్ ఎగ్జామ్ సంబంధించి ఈ పరీక్షలో దాదాపు 13 లక్షలకు పైగా కూడా విద్యార్థులు అర్హత సాధించినట్లు కూడా ఎన్టీఏ తెలిపింది. కాకపోతే ఇందులో 67 మందికి కూడా 720 మార్కులకు గాను మొత్తం 720 మార్కులు వచ్చినట్లు కూడా ఈ ఎన్టీఏ ప్రకటించింది. ఇది వాస్తవానికి నీట్ పరీక్ష అనేది చాలా క్లిష్టమైన పరీక్ష అయినప్పటికీ 67 మందికి పైగా కూడా 720 మార్కులకు 700 మార్కులు రావడాన్ని కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా కొంత సంచలనం సృష్టించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఈ 67 మందికి మొత్తం 100% మార్కులు కూడా రావడంపై కూడా దేశవ్యాప్తంగా కూడా విద్యార్థులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ 67 మందిలో కూడా 6 హర్యానాలో ఒకే సెంటర్ లో కూడా ఎగ్జామ్ రాశారు. ఒకే సెంటర్ లో ఎగ్జామ్ రాసిన వ్యక్తులకి 100% రిజల్ట్ రావడం పైన కూడా ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా కూడా ప్రస్తుతం ఆందోళన జరుగుతున్నాయి. అందులో భాగంగానే మహారాష్ట్రలో కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇటు బీజేపీ మినహా మిగతా అన్ని పార్టీలకు సంబంధించిన విద్యార్థి సంఘాలకు సంబంధించిన అందరు నేతలు కూడా స్వచ్ఛందంగా ఎగ్జామ్ రాసినటువంటి వారు కావచ్చు, అన్ని యూనియన్ సంఘాలు కావచ్చు, పెద్ద ఎత్తున ఈ రోజు నారాయణగూడ చౌరస్తా నుంచి కూడా ఇటు సచివాలయం దగ్గర ఉన్నటువంటి ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వరకు కూడా మిలియన్ మార్చ్ చేశారు. ఖచ్చితంగా ఎగ్జామ్ మాత్రం మళ్ళీ రీకండక్ట్ చేయాలనే ఉద్దేశంతో మాత్రం వీళ్ళు చేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ విక్రాంత్.